ఏపీ ప్రభుత్వం దీపావళి పండుగ నాడు 3 ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించబోతుంది. దీని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఒక విషయం మహిళలందరూ తెలుసుకోవాలి. అదేంటో తెలుసుకునే ముందు మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏపీ ప్రభుత్వం అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా మహాశక్తి పథకం ప్రారంభించబోతుంది అనుకున్నారు. ఇందులో భాగంగా లబ్ధిదారులకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించబోతుంది. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న కూటమి ప్రభుత్వము సూపర్ 6 పథకాల్లో భాగంగా ఒకటైన ఈ పథకాన్ని అందువలన దీన్ని 2025 మార్చి 31 లోపు ప్రారంభించవలసి ఉంది. దీని ప్రకారం చూస్తే అక్టోబర్లో ప్రారంభిస్తుంది. ఆల్రెడీ అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. ఇక్కడ మార్చి 31ని మీరు గుర్తుపెట్టుకోండి. ఒకసారి దాని గురించి పూర్తిగా చెప్తాను. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా లభిస్తాయి. కాబట్టి ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ ధర 837. ఇప్పుడు ఉన్న ధర ప్రకారం చూస్తే అప్పుడు మారచ్చు. సంవత్సరానికి ఇలాగా 2511 రూపాయలు ఆదా అవుతుంది మనకి. ఇలాగంటే పేదలందరికీ ఒక ఊరట కలుగుతుందని మనకు తెలుసు. ఏపీ ప్రభుత్వం అక్టోబర్ 31న ఒక గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తుంది. మిగతా రెండు గ్యాస్ సిలిండర్లు పొందాలంటే మనందరికీ తెలుసు 3 నెలలు అవుతుంది. అంటే మామూలుగా ఒక గ్యాస్ సిలిండర్ మనం పొందామనుకో, ఒకటి అక్టోబర్లో పొందామనుకో, ఒక గ్యాస్ సిలిండర్ అక్టోబర్లో పొందితే మిగతాది 3 నెలల తర్వాత అంటే ఫిబ్రవరిలో తీసుకుంటాం. అది అయిపోతే ఇంకోటి 3 నెలల తర్వాత తీసుకుంటాం. అప్పుడు మార్చి దాటిపోతుంది. అంటే మనం మార్చి లోపే తీసుకోవాలి 3 గ్యాస్ సిలిండర్లు. 3 సిలిండర్లు పొందాలంటే కనీసం 2 నెలల తేడా ఉంటే మనం 3 సిలిండర్లు పొందవచ్చు. ఎలాగంటే అక్టోబర్లో తీసుకున్నాం మనం. ఇప్పుడు అక్టోబర్ తీసుకుంటే డిసెంబర్లో ఇంకోటి తీసుకోవచ్చు. ఆ డిసెంబర్లో తీసుకుంటే జనవరిలో ఒకటి తీసుకోవచ్చు. ఫిబ్రవరిలోనే అయిపోతుంది కాబట్టి మార్చి 31 లోపు ఇంకో గ్యాస్ సిలిండర్ తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకున్నట్టయితే మీరు 3 సిలిండర్కి అర్హులు కలుగుతారు. 3 సిలిండర్ తీసుకోవచ్చు. మీకు ఒక గ్యాస్ ఎన్ని నెలలు వస్తుందో కామెంట్ చేయండి. మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.